హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీపీ ఫుడ్ బ్లాగ్స్. మనందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ చూసేద్దామా? ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా బిర్యానీ అండాలో హాఫ్ కేజీ చికెన్ వేసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపోయినంత సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 2 టేబుల్ స్పూన్ హోమ్ మేడ్ గరం మసాలా వేసుకోవాలి, హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి, ఫ్రెష్గా చేసే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 కప్పు వేసుకోవాలి, 1.5 స్పూను పచ్చిమిర్చి పేస్ట్, గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనాకు వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేలా కలుపుకోవాలి. చిన్న సైజు 4 లెమన్ జ్యూస్ వేసుకోవాలి. తర్వాత కప్పు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. మరొకసారి ఫ్రైడ్ ఆనియన్స్ చికెన్ని బాగా పట్టేలా కలుపుకోవాలి. ప్రతి ఒక్క ముక్కకి బాగా పట్టేలా కలుపుకోవాలి. తర్వాత కప్పు పెరుగుని వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలిసేలా కలుపుకోవాలి. ఫ్రై చేసిన ఆనియన్ ఆయిల్ కప్ వేసుకోవాలి. 1 స్పూన్ కస్తూరి మేతి, 1 స్పూన్ సాజీరా. మరొకసారి బాగా కలిపిన తర్వాత అరగంట సేపు మ్యారినేషన్ చేసుకోవాలి. మరొకసారి బాగా కలుపుకోండి. ఇది బాగా స్ప్రెడ్ చేసుకొని హాఫ్ అన్ అవర్ మ్యారినేషన్ చేసుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక లోతు గిన్నెని పెట్టుకొని వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి, 1 స్పూన్ సాజీరా వేసుకోవాలి, కొత్తిమీర పుదీనా వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక నిమ్మన్ బాగా పిండి అందులోని వేసేయాలి. కొంచెం బిర్యానీ ఎసెన్స్ వేసేవాలి స్మెల్కి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత పావు గంట సేపు నానబెట్టుకున్న బాసుమతి రైస్ని వేసుకోవాలి. తర్వాత 70% రైస్ని బాగా కుక్ చేసుకోవాలి. రైస్ వాటరు ఈ టీ గ్లాసులో కొలత ప్రకారం చికెన్లో వేసుకోవాలి. ఆ వాటర్ని స్పూన్తో బాగా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ అండాన్ని గ్యాస్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో 50% కుక్ చేసుకోవాలి. ఇలా దగ్గర పడగానే ఆల్రెడీ కుక్ చేసిన 70% రైస్ని ఇప్పుడు లేయర్గా రైస్ని వేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి. బిర్యానీ మసాలా 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 20 మినిట్స్ దమ్ పట్టుకోవాలి. మనకి ఎంతో ఇష్టమైన వేడి దమ్ము బిర్యానీ రెడీ అయిపోయింది. ఆ వేడి బిర్యానీని ఇలా ప్లేట్లో వేసుకొని తింటే అదిరిపోద్ది. ఆగండి, ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్. బాయ్ ఫ్రెండ్స్.